హాయ్ రా నాని. హాయ్ రా బూస్ట్. హాయ్ రా. ఎలా ఉన్నావురా? హాయ్ రా నాని. హాయ్ రా. హాయ్ రా చింటూ. హాయ్ బూస్ట్ నాని. కరోనా టైం నుంచి ఇప్పుడు కాలేజీకి వచ్చినాం రా మనము. కాలేజ్ చాలా బాగుంది చూడడానికి. అవురా, మనం ఫస్ట్ రోజు వచ్చాం కాలేజీ చూస్తే మంచిగా ఉంది. మంచిగా చదువుకొని దేవుని బతకగలిగి బాగుందాం. అరే ఇన్ని రోజులు ఆ 4 గోడల మధ్యలో కూర్చొని ఒక్కసారి ఇక్కడికి వచ్చాక రెక్కలు వచ్చిన పౌరంలా అలా విహరించాలనుందిరా. కాలేజీ పోదామా? టైం అయింది. చిన్నప్పటి నుంచి మనం ఒకటే మంచం ఒకటే కంచం రా, బాగా కలిసిమెలిసి తిరిగినాము, బాగా హ్యాపీగా ఉన్నాము. ఇలాగని ఇప్పుడు కూడా కాలేజీలో బాగా హ్యాపీగా చదువుకొని దేవుని యందు నమ్మకంగా ఉండి మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలరా. అవురా, మనం కూడా మంచిగా దేవుని భయభక్తి మంచిగా ఉండి మంచి పేరు వేసుకున్నాం. కూర్చున్నాం మరి అక్కడ కాలేజ్ టైం అయింది, మనం 15 నిమిషాలు వెళ్ళిపోదామా? అరే ఏంటి కాలేజ్ రా, ఫస్ట్ డేనే పోదాం పరా కాలేజీ. ఫస్ట్ రోజు పోతేనే రా. వద్దురా, 15 నిమిషాలు అక్కడ కూర్చొని తర్వాత వెళ్దాం. సరే కూర్చుందాం. అవునరా, చెప్పురా నాయన ఇంకేమిటి? అవునా చెప్పునా ఏంది? అరే ఏంట్రా బాబు, ఇంట్లోనేమో 4 ఏళ్లలో మొత్తం చదివేసేయాలంట, అన్ని సబ్జెక్టులు పాస్ కావాలంట, తర్వాత జాబ్ కొట్టేసేయాలంట. ఎలా రా అలా ఒక్కసారిగా అన్ని చేయాలంట? ఎంజాయ్ ఎప్పుడు చేస్తాం మనం ఇలా ఉంటే? ఇప్పుడు ఏంది ఎంజాయ్ రా, చిన్నప్పుడు ఎంజాయ్ చేసినాము, ఇప్పుడు కూడా ఎంజాయ్ అయినా. బాగా చదువుకోవాలరా, మనం కాలేజీకి వచ్చినాము. ఇప్పుడు చదువుకోకుంటే ఇంకెప్పుడు చదువుకుంటాం రా. మనం మంచిగా చదువుకొని మంచిగా దేవుని భయభక్తులు ఉండాలి కదా. చెప్పాలి ఇంకేంటి అన్నది వస్తుంది సరే. అవునరా, అదే ఇంకా కాలేజీలో బాగా చదువుకోవాలా, ఇంకా మనం మంచి పేరు తెచ్చుకోవాలా, మంచిగా జాబులు తెచ్చుకోవాలా. ఎంజాయ్ చేయకూడదు. ఇప్పుడు కాలేజీకి వచ్చినాం కాబట్టి చదువుకోవడం మనకు ఎప్పుడు ఇంకా చదువు మీదనే, దేవుని మీదే ఉండాలి దృష్టి అంతా. దేవుని మీద దృష్టి ఉండాలా, చదువు మీద ఉండాలా. చిన్నప్పటి నుంచి చదివాం కదరా, ఇంక ఇప్పుడు మనం కొంచెం పెద్దవాళ్ళమయ్యా. మనం ఇప్పుడు ఎంజాయ్ చేయలేకపోతే మనకు ఎమోషన్స్ అంటూ ఉండవు. ఈరోజు మనం ఎంజాయ్ చేయలేదనుకో, రేపు వస్తుంది మళ్ళీ. ఇంకా నా కుమారులారా మనం చక్కగా మంచిగా నా కుమారులారా, దుష్ట సాంగత్యం మంచి నడవండి చెరిపివేస్తుంది. దేవుడు కుమారులారా, మాట్లాడుతున్నాను. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని పంపించినారు. కుమారులారా, అవురా, ఫస్ట్ రోజే మనకు దేవుడు మన గురించి హెచ్చరిస్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చూడండి మన కోసం మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చినారు. కాలేజీకి వచ్చాం కదా, యువనకాలం మీకు తెలివి లేనప్పుడు, బుద్ధి లేనప్పుడు హెచ్చరిస్తున్నాడు. బుద్ధి కలిగించే విధంగా ఇంతవరకు చేపట్టుకొని తీసుకొని వచ్చినారు. మీకు తెలివి వచ్చింది, బుద్ధి జ్ఞానం వచ్చింది, మీరు పై చదువులకు వెళ్తున్నారు. ఈ లోకంలో సాతాను ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహం వల్లే ఎదురు చూసి తిరుగుచున్నాడు. ఎవరిని తన వలలో వేసుకోవాలని తిరుగుచున్నాడు. జాగ్రత్తగా మీ తల్లిదండ్రుల కోరికను మీరు నెరవేర్చాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. మీ యొక్క జీవితం ఈ సమయంలో మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఫస్ట్ రోజే మనతో దేవుడు మాట్లాడినారా. ఇంకా అలాగనే దేవునికి కూడా మనం అలాగనే భయభక్తులు కలిగి ఉండి నడుచుకొని మంచిగా చదువుకొని మనము మంచి పేరు తెచ్చుకోవాలరా. అలాగనే జాబులు కూడా తెచ్చుకోవాలా. అవురా, మంచిగా చదువుకొని మంచిగా జాబు తెచ్చుకుందాం. ఓ వావ్, ఇక్కడ ఈ కాలేజీ ఎంత బాగుందో. మా మమ్మీ మా డాడీతో ఎంతో ధైర్యంగా చెప్పించి నేను ఇంత దూరం వచ్చాను చదువుకోవడానికి. ఇక్కడ నా సిఈసి బ్రాంచ్ ఎక్కడ ఉంటుందో ఏమో తెలియడం లేదు. ఇక్కడ ఒక అబ్బాయి డీసెంట్గా ఉన్నాడు. హలో ఎక్స్క్యూజ్ మీ అన్నేనా? మిమ్మల్ని కూర్చో చెప్పండి. నాకు ఈ సిఎస్సి రూమ్ చెప్పగలుగుతారా? నేను చూపిస్తాను, దగ్గరుండి నేను చూపిస్తాను. ఎక్కడ ఉందో నేను చూపిస్తాను. నేను దగ్గరుండి నేను అంతా చూపిస్తాను. నేను చెప్తాలే. ఇప్పుడు అక్కడ మీది సిఎస్సి బ్లాక్ ఉన్నారు కదా, మీరు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాలి. అక్కడ మెకానికల్ బ్లాక్ ఉంటుంది, అంటే ఇది మా బ్లాకు.
దాని పక్కనే మీ బ్రాంచ్ ఉంటుంది. అక్కడ సీనియర్స్ కానీ ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అంటే నేను ఉంటాను అక్కడ, నేను చూసుకుంటాను అంతా. మీకు ఏదన్నా ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేసేయండి. ఇంకా దగ్గరికి వెళ్ళు, నాకు ఫోన్ చేసేయండి మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా. దగ్గరికి వెళ్ళు. సరేనా, నా నెంబర్ ఉందా మీ దగ్గర? పక్కనే పార్క్ ఉందని చెప్పు, వెళ్ళు. నెంబర్ తీసుకోండి. దగ్గరికి వెళ్ళు. ఇంకా లాస్ట్ లో 143 అని వచ్చింది చూడండి. మంచి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేసేయండి. మంచి అవకాశం. వెళ్ళు. కాలేజీకి పోదాం పర్రా, మీరు కాలేజీకి పోతే మనం కాలేజీకి పంపరా. ఏంటి నిన్న ఫ్రెషర్ అమ్మాయితో మాట్లాడినదే నాకు గుర్తొస్తుంది. ఏంటి నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది. సరే ఒకసారి ఆ అమ్మాయికి ఫోన్ చేద్దాం. నెక్స్ట్ డే ఏంటి అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా. ఏమన్నా కొంప తీసి అమ్మాయి నాకు ఏమన్నా తప్పు నెంబర్ ఇచ్చిందా? సరేలే, ఫోన్ ఎత్తట్లేదు. హలో హలో, ఏం ఫోన్ ఎత్తలేదు? మా డాడీ నిన్ను అందుకే ఎత్తలేదు. సరే సరే, వస్తున్నావా కాలేజీకి ఈరోజు? వస్తున్నా, వచ్చాక మీట్ అవుతాం. సరే సరే, రా. నెక్స్ట్ డే హనీ ఎంటరింగ్ ద కాలేజ్. హలో, చెప్పు కన్నా. ఎలా జరిగింది నీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్? బాగానే జరిగింది. ఎవరన్నా ఏమన్నా అన్నారా? అంత ఇంటరాక్షన్స్ అంతా బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. సరే, మరి ఇప్పుడు నువ్వు కాలేజ్ క్లాస్కి వెళ్తున్నావుగా, ఫస్ట్ పీరియడ్ అయిపోయినాక మన క్యాంటీన్కి ఓకే కావాల్సింది. క్యాంటీన్కి వచ్చేసి ఫస్ట్ పీరియడ్ అయిపోయినాక ఇంకా దగ్గరికి వెళ్ళు, పక్కనే పార్క్ ఉందని చెప్పు. హాయ్ రచింటు. హాయ్ రా బూస్ట్. వీడేరా నాని, ఆడు కాంటాకున్నాడు. ఫస్ట్ రోజు కానొచ్చినాడు కాలేజీకి, అసలు కాంటాకున్నాడు. అమ్మాయిలు వెంట తిరుగుతున్నాడు, ఇంకా కాలేజ్ మర్చిపోయినాడు. కానరావడం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ ఎత్తడం లేదు. వీడు కాలేజీకి రావడమే లేదు. ఏం చేస్తున్నాడు ఏమో, బాగా అమ్మాయిల అట్రాక్షన్ పడినాడు. రోడ్ల పడి తిరుగుతున్నాడు కాలేజీకి రాకుండా. ఫోన్ చేస్తుంటే వాడు బిజీ టోన్ అని వస్తుంది, నా ఫోన్ ఎత్తడం లేదు. వాళ్ళేమో నాకు ఫోన్ చేస్తున్నారు. అవునరా, వాడు ఏం చేస్తున్నాడు ఏమో, ఎప్పుడు ఎంజాయ్ అనుకుంటా తిరుగుతూనే ఉంటారా వాడు. ఎంజాయ్ అని తిరుగుతున్నాడు. కాలేజీకి రాకుండా లోకంలో తిరుగుతూ అమ్మాయిల వెంట తిరుగుతూనే ఉంటారా వాడు. ఏంటి ఇన్స్టాలో నాకు 5K ఫాలోవర్స్ వచ్చారు, ఫేస్బుక్లోనేమో దగ్గర 2K వచ్చారు. సోషల్ మీడియా బాగా ఎడిట్ అయ్యాడు వీడు. నేను చాలా పాపులర్ అయిపోతున్నా, ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఇంత పాపులర్ అయిపోతే ఎలా అబ్బా. అరే సారీ రా, నేను మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను, ఏమనుకోవద్దు. సర్లే కూర్చో. ఏంట్రా చెప్పండి. ఏమ్రా కాలేజీకి రాకుంటున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఏమి ఏం కథ? మీ పేరెంట్స్ మాకు ఫోన్ చేస్తున్నారా? మా ఫోన్ చేసిన నీ ఫోన్ బిజీ వస్తుంది, ఎక్కడ తిరుగుతున్నావు ఏం కథ? అంటే ఇంకా కొత్త పరిచయం అవుతుంటాయి కదా. ఇంకా మనం కొత్త కాలేజ్ వచ్చాక కొత్త ఫ్రెండ్స్, కొత్త లైఫ్, ఇంకా తిరుగుతూ ఉంటాం కాబట్టి బిజీగా ఉన్నా నేను. మనం అనుకున్నాం కదరా, మన ముగ్గురమే ఫ్రెండ్స్గా ఉందామని, ఇంకా ఎవరు ఫ్రెండ్స్గా వద్దనుకున్నాం కదరా. మనం ఫస్ట్ రోజే అనుకున్నాం కదా, మనం ముగ్గురం ఉండి మంచిగా చేద్దాం, ఎవరు వద్దని. నాము ఇంకా కొంచెం తప్పట్లేదు, ఇంకా నాకు కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి ఇంకా మీతో సరిగ్గా టైం గడపలేకపోతున్నారు అంతే. ఏం బిజీరా, ఎప్పుడు ఎంజాయ్ అనుకుంటే తిరుగుతూనే ఉంటావు. ఎంజాయ్ అనుకుంటే తిరుగుకుంటా, దేవునికి భయభక్తులుగా లేకుండా నువ్వు లోకంలో తిరుగుతూనే ఉండవు కదరా. అరే వస్తున్నా కదా నేను చర్చికి అప్పుడప్పుడు, క్రిస్మస్ అప్పుడు వస్తా, మళ్ళీ గుడ్ ఫ్రైడే అప్పుడు వస్తా, ఎప్పుడో నాకు దేవుడు గుర్తొచ్చినప్పుడు అయితే వస్తున్నా కదా, సరిపోదు అది. అట్లా కాదురా, దేవుని మనం ఫస్ట్ రోజే మన దేవుడితో మనతో దేవుడు మాట్లాడినాడు కాబట్టి, అలాగని మనం కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం మంచిగా చదువుకొని మన తల్లిదండ్రులకు మంచిగా పేరు తెప్పించుకోవాలరా. అలాగ ఉండాలి, కానీ నువ్వు అమ్మాయిలకి అడిక్ట్ అయ్యి ఆ లవ్ అనుకుంటా అది తిరుగుతున్నావురా. సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయినవురా నువ్వు. అరే మీరు ఎంతైనా చెప్పండి రా, నేను ఎంజాయ్ చేయాలిరా. ఫస్ట్ మనం భయభక్తులు కలిగి దేవుని ఎందుకు ఉంటే అది ఎంజాయ్ తర్వాత చేయొచ్చు. అరే ఉండండి రా, హనీ ఫోన్ చేస్తుంది, ఇంకా నేను వెళ్ళొస్తా సరేనా? నేను కొంచెం తర్వాత పని ఉన్నప్పుడు వీలైనప్పుడు మీతో పోతున్నావు కదరా. ఈడేం రా, వీడు చెప్తేనా వీడు నేను చూస్తుంటే పాపం అనిపిస్తుంది రా. మనమే ఇంకా ప్రార్థన చేస్తే దేవునిలోకి మళ్ళీ వస్తాడేమో వీడు.
మనం ప్రార్థన చేద్దాం, మనం ప్రార్థన చేస్తే మన ప్రయత్నం మనం చేద్దాం. మారు మనసు ముందే పొందుతాడు, లేదంటే లేదు. అంతే. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసాము. ఇంకా ఇప్పుడైనా కొంచెం ఎంజాయ్ చేసి ఇయర్ని అయిపోగొట్టాలనుకుంటున్నాను. ఒకసారి హనీకి ఫోన్ చేస్తా, ఎలా ఉందో ఆమె. ఏంటి హనీ లిఫ్ట్ చేయట్లేదు? తన ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా, తనేమన్నా చెప్తుందేమో. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏం టచ్లో లేదంటుంది. ఏమైంటుంది అబ్బా? సాతాను ఎంట్రీ అవుతాడు. నువ్వు మొత్తం మారిపోవాలి, మొత్తం మారిపోయావు. నాకు ఇదే కావాల్సింది, నాకు ఇదే కావాల్సింది. చచ్చిపో, నువ్వు ఊరేసుకొని చచ్చిపో. నిన్ను వదిలేసింది, ఉరితాడు అక్కడే ఉంది. వెళ్ళి చావు, వెళ్ళి చావు. నీకోసం నేను వెయిట్ చేస్తున్నా, తొందరగా చావు. నాకు ఇదే కావాల్సింది. నువ్వు నాకు కావాలి, నాకు కావాలి. బ్యాక్లాగ్స్ ఏమో ఎక్కువ ఉండిపోయాయి. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నాకు ఇదే కావాల్సింది. నాకున్నన్ని బ్యాక్లాగ్స్ ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్కి కూడా ఉండవు. నా పేరెంట్స్తో కూడా నేనేం చెప్పలేను. ఏం చేయాలి ఇప్పుడు? నాకేం అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ కూడా నాతో సరిగ్గా టచ్లో లేరు. ఏం చేయాలి అబ్బా? ఇదే సమాప్తమా? నాకేమేం అర్థం కావట్లేదు. ఇదే అంతమా? కెన్ ఐ ఎండ్ మై లైఫ్? ఒకసారి ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేస్తా. నాకేమో ఏం అర్థం కావట్లేదు. నా జీవితం అంతా ఎంజాయ్ చేస్తూ చివరి కుమారుడా, స్థాయికి వచ్చాను నేను. నా కుమారుడా, గతంలో నీవు నన్ను నమ్మి విశ్వసించినావు, మధ్యలో తప్పిపోయినావు. అవును ప్రభువా. తప్పిపోయావు, సాతానుకు బందీవైపోయావు. మీ యొక్క తల్లిదండ్రుల ఇష్టాన్ని, మీ తల్లిదండ్రుల యొక్క కోరికను త్రోసివేసినావు, తృణీకరించినావు. అయినా కానీ దేవుడనైనా నేను క్షమించేవాడను, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడను, చెడిపోయిన వారిని బాగు చేసేవాడను, పాడైపోయిన వారిని సరిచేసేవాడను. దేవుడనైనా నేను చెప్తున్నాను కదా, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పిపోయిన వారిని తీసుకోవడానికి చూడు, నా చేతుల్లో మేకులను చూడు. ఈ మేకులు కలిగిన ఈ చేతులతో దినమంతా చేయి చాపి నీ కోసము వేచి చూస్తున్నాను. ఇప్పుడైనా తిరిగి నా యొద్దకు రావాలని దినమంతా ఈ చేతులు నీకోసమే చాచినాను. ఇప్పుడైనా రావాలి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని సమస్త జనాంగాన్ని పిలిచిన వాడను. నిన్ను మాత్రం నేను త్రోసివేసేవాడని కాదు. ఇప్పుడైనా నా యొద్దకు రావాలి. అదే నా ఆశ, నా కోరిక. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నిత్య జీవాన్ని ఇవ్వడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నరుడు నశించి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పటికైనా నీ యొక్క మనస్సును, నీలో ఉన్న అపవిత్రతను తీసివేసి నీ యొక్క మనస్సును మార్చుకొని తిరిగి నా యొద్దకు వస్తే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. అవును కదా, ప్రభు వచ్చినది నా కోసమే కదా. తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసమే ఒదిగి వచ్చాడు కదా. నేను ఇంతవరకు చేసినదంతా ఒక ఎత్తు అయితే, నేను ఇక నుంచైనా మారాలి, రేపటి నుంచైనా ఇవి కూడా మారాలి. ఏమైందిరా కానరాలేదు? అరే సారీ రా, నేను హనీ ట్రాప్లో పడిపోయి నా యొక్క జీవితం అంతా ఎంజాయ్ అనుకుంటూ ఎంతో నేను మోసపోయాను. ఇంకా నేను మారిపోయాను రా. నేను ఇంకా ఈరోజు నుంచి నేను కొంచెం చదువుకుంటాను. నా యొక్క పాత జీవితాన్ని నేను విడిచిపెట్టేస్తాను రా. ఇంకా మీతో పాటే మనము చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నామో ఇంకా ఇప్పుడు కూడా అదే విధంగా మన యొక్క లైఫ్ని మనం లీడ్ చేద్దాం. చూసినావు కదరా, దేవుడు కూడా నిన్ను కూడా మార్చినాడు. ఫస్ట్ రోజే దేవుడు మనతో మాట్లాడినారా.
ఈరోజు కూడా నీతో మాట్లాడినాడు. చాలరా మాకు, నువ్వు మారిపోయినావు ఇప్పటి నుంచి.